ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను పుట్టపర్తి ఎలా చేరుకున్నాను అంటే, కాశీలో బండెక్కితే కలబుగిరిలో దిగానండి. కలబురి నుంచి కలగబురి నుంచి అదే గుల్బర్గా అంటారంట. అక్కడి నుంచేమో గానగాపురం వెళ్ళానండి. ఆ గానగాపురం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటలకి మళ్ళీ బసవా ఎక్స్ప్రెస్ ఎక్కానండి. అదేమో తెల్లారి 5 గంటలకే మనకి పుట్టపర్తిలో దించేసింది. సరే, నేను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బయటకు వచ్చి చూస్తే ఇక్కడ టీ తాదు రమ్మని వాళ్ళే కేకేశారు, పిలిచారు నన్ను. అంటే అప్పటికే టీలు టిఫిన్లు మొదలైపోయినాయంట, సేవా కార్యక్రమాలండి. అది ఇక్కడ బాబా పటం ఉందండి, చక్కని ముగ్గులు వేసి వాటికి రంగులు అద్దుతున్నారండి. ఆ సేవలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది, ఏదో ఉడత భక్తిగా. వారు నాకు ఆ అవకాశం ఇచ్చారు. చూడండి, చక్కని రంగవల్లుల్లో చక్కని రంగులు ఆకర్షణీయంగా అద్దుతున్నారండి. ఒక కోఆర్డినేటర్ ఉంది, ఒక అమ్మాయి ఉంది, ఏ రంగు వేయమని చెప్తుంటే దాన్ని బట్టి మిగతా సభ్యులు అలా రంగులు అద్దుతున్నారండి. ఇక్కడ స్టేషన్ దగ్గర నుంచే సేవలు మొదలైనాయండి. ఇక్కడ వచ్చిన ఏ భక్తులు కూడా ఊర్లో ఎవ్వరు కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు, మీరు తినండి ఇంటికి పట్టుకెళ్ళండి అంటూ నేను అన్నానండి వాళ్ళు సేవాదళం నుంచి మాటలు. సరే, కొంతమంది అయితే కనుక ఇంకా పట్టుకెళ్తున్నారు, కొంతమంది అయితే వాళ్ళే వస్తున్నారు, చిన్న చిత్తక ముసలు అందరూ వచ్చి ఇక్కడే తినేస్తున్నారండి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి. నేను అయితే ఇంకా ప్రశాంతి నిలయానికి వెళ్ళలేదు, ఇక్కడే కాసేపు ఉండిపోదాం, ఇక్కడే భోజనం చేసి వెళదాం అని చెప్పేసి ఇక వాళ్ళతో పాటు నేను కాసేపు సేవలో పాల్గొన్నానండి. ఇక వీళ్ళంతా ధర్మవరం భక్తులు అంటండి. ధర్మవరము సత్యసాయి సేవా సమితి నుంచి వచ్చారంటండి, సేవా సమితి నుంచి. వీరంతా కూడా రేపు 24 కదా, 23 పుట్టినరోజు, బాబా పుట్టినరోజు. 24 వరకు అంటే 15 నుంచి 24 వరకు ఇక్కడే సేవా కార్యక్రమం అంటుంది. వీళ్ళకి స్టేషన్ దగ్గరే, మందిరం దగ్గర కాదు వీళ్ళకి సేవలు. మనం కూడా సేవలో పాల్గొనాలంటే వారం రోజుల ముందు రిజిస్ట్రేషన్ మన పేరు చేయించుకోవాలండి. తర్వాత ఏప్రిల్ నెల, నవంబర్ నెల మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. మన ఊర్లో సత్య సేవా సమితి ద్వారా కోఆర్డినేటర్ ఉంటారు కదండి, వారి ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన ఆధార్ కార్డు వారికి ఇవ్వాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాం మనము. మనకి ఏప్రిల్ నెల, నవంబర్ నెల అవకాశం ఉందని చెప్పాను కదండి. అలాగే ఏప్రిల్ నెలలో మేము సేవలు చేయడానికి వచ్చామండి. 10 రోజులు ఫుడ్ బెడ్ వాళ్ళే ఇస్తారు కనుక మనకి ఏ సమస్య ఉండదు. ఆ తర్వాత 20 రోజులు మందిరంలోనే మేము కాలక్షేపం చేసామండి. తర్వాత ఎందుకు అక్కడ ఉండాలనిపించింది, బయట 2 నెలలకి ఇల్లు అద్దె తీసుకున్నాము. ఆ 2 నెలలు అక్కడే ఉండి రోజు 1 గంట పూల సేవలో పాల్గొనేదాన్ని నేనైతే కనుక. ఆ 2 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత నేనైతే కనుక మళ్ళీ తీర్థయాత్రలు చేయాలని నిశ్చయించుకుని అక్కడి నుంచి బయలుదేరి వచ్చానండి తిరుపతి. ఆ తిరుపతి కూడా ఇందులో మేము తిరుపతిలో ఉండగానే అత్తయ్య గారు పోయారని కబురు వచ్చింది, త్వరగా వెళ్ళిపోయాను ఇంకా వెనక్కి. తర్వాత మళ్ళీ కాశీ వచ్చాం కదా నస్తీలు కలపడానికి అని చెప్పి, ఇదిగో కాశీలో 4 రోజులు పూర్తి చేసుకొని గానగాపురము వింధ్యాచలం చూసుకొని ఇలా పుట్టపర్తిలో పాదం పెట్టానండి. ఈ సత్యసాయి బాబా మన బాబా వారి పుట్టినరోజు సందర్భంగా. ఇక్కడ రంగవల్లి అమ్మాయి చూడండి నెమలి ముగ్గు వేస్తుంది, దానికేమో మిగతా సేవా సభ్యులైతే రంగులు అలా అద్దుతున్నారు, పువ్వులతో అలంకరిస్తున్నారు. ఇంకాను అలంకరణ పూర్తి అవ్వలేదు, అవుతూ ఉంది. ఇలా చాలా సంతోషంగా ఆనందంగా వీళ్ళందరూ ధర్మవరం భక్తులు అంటండి. మనకి పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఫ్రీ అనండి మందిరం వరకును, టికెట్ ఏమీ లేదు. ఆడవాళ్ళకి ఎలాగే ఫ్రీ అనుకోండి, మగవాళ్ళకి కూడా టికెట్ లేదండి. బాబావారు పుట్టినరోజు సందర్భంగా ఈ 24వ తారీఖు వరకును. ఇక వసతికి వస్తే మామూలుగా ఉండే వసతి సౌకర్యాలు కాకుండా షెడ్లన్నీ వేసారంటండి. మామూలుగా తాత్కాలిక షెడ్లు, తాత్కాలిక బాత్రూములు అవన్నీ నిర్మించారంటండి. వీళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు, నిర్మించారంటండి. అవన్నీ కూడా ఖాళీ లేవు అని అంటున్నారండి. మరి నెమలు చూడండి చక్కని రంగులు అద్దారు, చాలా బాగుంది కదా, చాలా చూడముచ్చటగా ఉంది. వీళ్ళంతా సంతోషంగా ఆనందంగా ముగ్గులు వేస్తున్నారు. నాకైతే చక్కగా ఉందండి, ఏదో స్వర్గంలో అడుగు పెట్టాను అన్నట్టుగా ఉంది. నాకు పూర్తి అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఆ చిత్రం. నా ధర్మవరం కోఆర్డినేటర్ అంటండి, కన్వీనర్ అట ఆయన. ఆ భక్తులు చెప్పారండి. వీళ్ళందరూ కూడా ధర్మవరం వాళ్ళేనంటండి, ఆ సేవాదళం సభ్యులండి వాళ్ళంతా కూడా. వీళ్ళు కూడా ధర్మవరం వాళ్ళే. ఇక్కడ టీ సెక్షన్ దగ్గర ఉన్నారు.
వాళ్ళు సతీ సమేతంగా వచ్చారండి సేవలకి వీళ్ళు. చాలా అదృష్టం కదండి అలా రావడం అంటే, సతీపతి కూడా రావడం అంటే చాలా అదృష్టం. ఇంకా అలా సేవలో సంతోషంగా పాల్గొంటున్నారండి వీళ్ళందరూ కూడా. అలా టీలు ఇచ్చేవాళ్ళు టీలు ఇస్తున్నారు, టిఫిన్లు పెట్టేవాళ్ళు టిఫిన్లు పెడుతున్నారు, ఫోటోలు ఇచ్చేవాళ్ళు ఫోటోలు ఇస్తున్నారు, విభూది ఇచ్చేవాళ్ళు విభూది ఇస్తున్నారు. ఆ బాబా ఎంత దర్పంగా, హుందాగా, దర్జాగా, ఆనందంగా ఉన్నారు కదండి. మనం కూడా దర్శించుకుని నమస్కారం చేసుకుందాం. వీళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో. సేవ చేస్తున్నాం అనే సంతృప్తితో. ఇచ్చుకును సేవ పుచ్చుకును ప్రేమ, బాబా వాక్యం అన్నమాట ఇది. అది కర్మ ద్వారా భక్తికి దగ్గర అవడం, భక్తి నుంచి జ్ఞానానికి దగ్గర అవడం అన్నమాట. జ్ఞానాన్ని నుంచి కైవల్యం పొందడం అని చెప్పి బాబా సూత్రాల్లో చెప్పబడిందండి తపోవనంలో కూడాను. ఇక్కడైతే వంటలు ఎలా చేస్తున్నారు, పొయ్యి మీదే చేస్తున్నారండి. గ్యాస్ స్టవ్లు అయితే ఏమీ లేవు ఇక్కడ వంటలు తయారవుతున్నాయి, మందిరంలో కూడా తయారవుతున్నాయండి. ఇక్కడ మిగిలిన అక్కడికి, అక్కడ మిగిలిన ఇక్కడికి అవి ఉన్నాయి కదా, ట్రాన్స్ఫర్ చేసేవి వాటి ద్వారా చేరేస్తున్నారండి. అక్కడ మిగిలిన ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ మిగిలిన అక్కడికి వెళ్తున్నాయి. అదిగోండి బాబా ఫోటో ముందు అలా ఉందన్నమాట అలంకరణ. ఇక్కడేమో టిఫిన్ సెక్షను, భోజనం సెక్షను అన్నీ ఇలా వేడివేడి అండి, మనకు కాలిపోతున్నాయి అన్నమాట. ఇది పొద్దుట టిఫిన్ సెక్షనే. సుమారు 11 వరకు టిఫిన్లు పెడుతూనే ఉన్నారండి. మళ్ళీ రెండోసారి పులిహార, పొంగల్, ఉప్మా పెట్టారండి. ఇప్పుడు భోజనాలు వస్తాయట. నేను అడిగానండి, భోజనాలు వస్తాయా, ఈయన టిఫిను మళ్ళీ పులిహార పెడుతున్నారు ఏంటి అని అడిగితే, కాదమ్మా వస్తాయి, భోజనం కూడా వస్తాయి అని అన్నారు వారు. అక్కడ వసతి గురించి అడిగాను నేను, అడిగితే ఇలా అని చెప్పారు. నేను నిండిపోయినాయమ్మా ఇప్పటికే అన్నారు. కొంతమంది ఆ వసతులు నచ్చలేని వాళ్ళు హోటల్స్ ఉంటాయి కదండి, కాస్త డబ్బున్న వాళ్ళు హోటల్ తీసుకుంటారు కదా. అందులో బాబా దాంట్లో కొంతమంది డొనేషన్ ఇచ్చేసి వాళ్ళ రూములు ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేస్తారంటండి ఇలాంటి సమయంలో. ఇక్కడేమో ఆడవాళ్ళ లైన్ అండి, ఇది టిఫిన్ సెక్షన్ లైను. భోజనం లైన్ కూడా ఆడవాళ్ళదే, మగవాళ్ళదే. అలా విభూతి పొట్లం ఇస్తున్నారు, ఆ తర్వాత ప్లేట్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఏమో అందులో టిఫిన్ పెడుతున్నారండి మనకి. వీళ్ళందరూ ధర్మవరం సేవా సమితి నుంచి వచ్చిన వారే. స్టేషన్ దగ్గరే వాళ్ళ సేవ అంటండి, ఆ పాపతో సహా. చూడండి చిన్నపిల్లలు కూడా ఎంత సంతోషంగా. ఇచ్చుకునుము సేవ పుచ్చుకునుము ప్రేమ. ఇక్కడ మంచినీళ్ళ సెక్షన్ కూడా ధర్మవరం వాళ్ళదే. చేతులు కడుక్కోవడానికి అక్కడ ఏర్పాటు చేశారండి. సుమారు అన్ని వసతులు ఉన్నాయండి, ఇక్కడ ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఆ భక్తులు ఎవరైనా సరే ఆలోచించకుండా రావచ్చు బాబా పుట్టినరోజుకి అయితే కనుక. అయితే స్పెషల్ సౌకర్యాలు రావాలంటే ఏమీ రావు. ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం వాళ్ళు అయితే ఎక్కడైనా సర్దుకోగలరు అన్నమాట. నేనైతే ఎక్కడ పడితే అక్కడ సర్దిసుకుంటానండి. నాకైతే సౌకర్యాలతో పని ఏమీ లేదు. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయించేసుకున్నాను, ఎవరు తోడు వచ్చినా తోడు రాపోయినా. ఎందుకంటే ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఇవన్నీ కూడా ఫ్రీ బస్సులేనండి మనకి. ఎప్పుడైనా ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం. ఎవరు తోడు వస్తారు అక్కడ? మొగుడా, పిల్లల, అత్త, మామ, అమ్మ, నాన్న ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎవరి కాళ్ళే యమునా తీరు. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, ఎక్కడో పోతాం. నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి అనేది నా పాలసీ అండి. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను, అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను కూడా. ఇదండి విషయం. ఇక్కడ స్టేషన్ అయితే అసలు ఆడిపోతుందండి. ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా భక్తులే. తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు, పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారండి. మందిరం దగ్గరికి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఫ్రీ బస్సులు అండి. ఇదైతే స్టేషన్ చూశారు కదా, సత్యసాయి ప్రశాంత నిలయం వచ్చిన వాళ్ళు అందరికీ కూడా తెలుసండి. చూసారా, లగేజీలతో దిగుతున్నారు, ఎక్కుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. ఇక్కడ అంతా కూడా పండగ వాతావరణంలో ఉందన్నమాట. ఎంత లగేజీలు వేసుకుని వచ్చేసి చూడండి. నేనైతే ఏం లగేజీలు పట్టుకెళ్ళలేదు, ఒక బ్యాగ్ తప్ప. ఎందుకంటే ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత సులువుగా ప్రయాణించగలుగుతాం. నేను 4-5 చీరలు, పోనీ 6 డజన్ చీరలు, అంతకంటే నేను ఎక్కువ వేసుకోవట్లేదండి. ఎందుకంటే దాంట్లో వాటర్ బాటిల్, ఆ వాటర్ బాటిలే మోసుకోలేసి వస్తున్నాం, ఈ కట్టుకున్న గొడ్లే మోసుకోలేసి వస్తున్నాం. అందుకే లగేజీ నేను పెంచుకోదలుచుకోలేదు. మనకి వయసు పెరుగుతున్నా కొద్ది వదిలించుకోగలని, తగిలించుకోకూడదని నిర్ణయించుకున్నానండి. గరిపాటి వారు కూడా అదే చెప్తారు కదా, 50 సంవత్సరాలు దాటిన కాడి నుంచి వదిలించుకునే ఉద్దేశంలో ఉండాలి కానీ తగిలించుకునే ఉద్దేశం ఉండకూడదని చెప్పేసి వీళ్ళందరూ ఊరంతా పండగేనండి. సత్యసాయి 100వ పుట్టినరోజు అంటే మొత్తం 100 ఊరంతా పండగే. ఇలా ఊళ్ళో ఆవిడేనంటండి. ఓ పక్కన టీ తాగుతూ నాతో మాట్లాడుతున్నారు ఆవిడ. ఈ బాబా పుట్టినరోజు వెళ్ళే వరకు చాలామంది వంటలే చేసుకోరంటండి. ఇక్కడే బాబా దగ్గరే భోజనాలు అవి పెడతారు కదా, అలా కాలక్షేపం చేసేస్తారంటండి. వీళ్ళందరూ చూడండి అంతమంది లగేజీలు వేసుకుని దిగారు, చూశారు కదా. అసలు ఎటు చూసినా జనం. ఇది స్టేషన్ అండి, లోపల భాగం, మన టికెట్లు ఇచ్చే భాగం ఇదే. ఇక్కడ కూడా ఉచిత వైద్య శిబిరం అని చెప్పి పెట్టారండి. ఇక్కడేమో గవర్నమెంట్ ఆసుపత్రి, మరి సత్యసాయి ఆసుపత్రి అనుకుంటా. ఇది కూడా జనరల్ ఆసుపత్రి ఉంటుంది కదా, వాళ్ళు ఇక్కడ ఇంగ్లీష్ మందులు ఇస్తున్నారండి. ఇక్కడైతే కనుక
ఈ స్టేషన్ కూడా మందిరంలాగే ఉందండి. చూడని వారికి తెలియదేమో కానీ చూసిన వారికి అందరికీ తెలుసు. స్టేషన్ చూడండి మందిరంలాగే ఉంటుంది అది కూడా. ఇదంతా స్టేషన్ అండి. ఎక్కడికక్కడ బూజులు దులిపేస్తున్నారు, శుభ్రాలు చేయించేస్తున్నారు ఎక్కడికక్కడ అనమాట. చాలా నీట్నెస్ అది చూసారా, ఇవన్నీ కూడా దులుపుతున్నారండి. ఎప్పుడు చెత్త అప్పుడు మనకి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పైన చెత్త చెదారం ప్లాస్టిక్ ఇలాగ బాగా తక్కువ కదండి ఇక్కడ కూడా అలాగే. పుట్టపర్తి కూడా ఇంచుమించు అలాగే ఉంటుందండి. శుభ్రతకైతే కనుక ఇంచుమించు అలాగే ఉంటుంది. ఈ స్టేషన్ కానీ ఆ మందిరంలో కానీ చాలా శుభ్రంగా ఉంటుందండి. సేవా సిబ్బంది కాదు, మనం కూడా సేవాదళం కూడా వస్తారు కదా, వాళ్ళు కూడా ఆ పని ఈ పని అని తేడా లేకుండా అందరూ కూడా సేవాభావంతో దైవకార్యంగా భావించి సేవ చేస్తారు. కాబట్టి మన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మన సేవాదళం 3 మంది సేవ చేస్తారు కాబట్టి అది దైవకార్యంగా భావిస్తారు. కాబట్టి ఇక పనే దైవం అని చెప్తారు కదండి బాబా, నీ వృత్తే నీ దైవం అని చెప్తారు. చూడండి ఇక్కడ ఎక్కడికక్కడ అలా శుభ్రాలు ఎప్పటికప్పుడు ఎప్పుడు చెత్త అప్పుడే శుభ్రం చేయించేస్తున్నారు పక్క నుంచి. మందిరంలో 8:30కే టిఫిన్ ఆఫ్ చేసేస్తారండి, పెట్టరు. అక్కడి నుంచి వచ్చిందటండి ఇది. నేను అడిగాను వాళ్ళని, ఏంటి ఇలా దించుతున్నారంటే అక్కడి నుంచి తీసుకొచ్చిందమ్మా ఇది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడి నుంచి అక్కడికి వస్తాయి అని చెప్పారు వాళ్ళు. అక్కడ ఉప్మా చేశారు కదండి, అక్కడ 4-5 రకాలు చేస్తారు. అలా మిగిలినవన్నీ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడైతే 12 వరకు ఆ టిఫిన్ సెక్షన్ నడుస్తూనే ఉందండి. అలాంటి వ్యాన్లలో మోసుకొస్తున్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ అలా వడ్డిస్తున్నారండి. ఇదిగో సేవాదళం. ఇక సేవలో వీళ్ళందరూ తరించిపోతున్నారు అన్నమాట. బాబా వాక్యం ప్రకారం ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. ఈ రైల్వే స్టేషన్లో కూడా పోలీసు బందోబస్తు బాగా ఏర్పాటు చేశారండి బాబా పుట్టినరోజు సందర్భంగా. ఇది ఆడవాళ్ళది, లోపల స్టేషన్లో ఉంటుంది కదా వెయిటింగ్ హాల్ని కూడా ఎప్పటికప్పుడు నీట్నెస్గా ఉంచుతున్నారు, చాలా శుభ్రంగా ఉంచుతున్నారండి. నేను ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్ళానండి, అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకున్నాను. ఇంకా నేను స్టేషన్లోనే ఉన్నానని చెప్పాను కదండి. ఇక్కడ మళ్ళీ టిఫిన్ సెక్షన్ మొదలైపోయిందండి. అక్కడ రెండోసారి ఏం పెడుతున్నారంటే పులిహార, పొంగలి, ఉప్మా. పొంగలి పులిహార వేడిగా ఉన్నాయండి, ఉప్మా పొద్దుడిదే అంట అనే చెప్తున్నారండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డించుకుంటున్నారు. ఇగో చిన్న చితక పెద్ద చిన్న అందరూ వస్తున్నారు. ఎవరైనా పిల్లలు టిఫిన్ దగ్గర కానీ భోజనం దగ్గర కానీ వస్తే సేవాదళం ఏం చెప్తున్నారు, నువ్వు తిను ఇంటికి పట్టుకెళ్ళు అని చెప్తున్నారండి. అగో చూడండి, అలాగా నువ్వు తినేసి ఇంటికి పట్టుకెళ్ళు అని చెప్తున్నారండి వీళ్ళు. ఇదిగోండి వేడివేడిగా అదిగో పులిహార, పొంగలి, ఉప్మా 3 రకాలు పెడుతున్నారు. ఇంకా భోజనం వస్తుందటండి ఇప్పుడు మళ్ళీ. అన్నం గురించి అడిగాను నేను, భోజనం పెట్టరా ఇదేనా అని అడిగితే కాదమ్మా వస్తుంది భోజనం, ఇప్పుడు మిగిలినవన్నీ పెట్టేస్తున్నాము, మళ్ళీ భోజనం కూడా వస్తుంది, మందిరం నుంచి వస్తుంది. ఇక్కడైతే వంట చేయలేదు, అక్కడి నుంచే వస్తాయి. ఇక్కడైతే ఈ టిఫిన్ సెక్షన్ ఇక్కడే వీళ్ళు జార్జాంట్ నుంచి వచ్చారండి సేవాదళం సేవ కోసం. మళ్ళీ భోజనాలు మొదలైపోయినాయండి. ఇప్పుడు పెట్టేది ఏంటంటే పెరుగన్నం, పలవ అండి, బంగాళదుంప కూర. మళ్ళీ అందరికీ వేడివేడి వడ్డిస్తున్నారండి. నేను కూడా అవి పెట్టించుకొని తిన్నాను. అలా తిని కాస్త వాళ్ళు నాకు ఉన్నారు కదా, ధర్మవరం భక్తులు ఉన్నారు కదా, నాకు మజ్జిగ మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారండి. వాళ్ళకి స్పెషల్గా పప్పు, అన్నము, కూర వండారటండి. నన్ను తిందు రమ్మని పిలిచారు. ఎందుకంటే నేను అప్పటికే పెట్టించేసుకున్నాను కదా, మళ్ళీ దాన్ని వృధా చేయడం ఇష్టం లేక కొద్దిగా మజ్జిగ ఇవ్వండి అమ్మ అన్నాను. నాకు వాళ్ళు ఇచ్చారండి ప్రేమగాను, మజ్జిగ ఇచ్చారు. మజ్జిగ తాగేసి వాళ్ళు పెట్టింది తినేసి ఉన్నానండి. అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారాలు. మీ నాగశివాని.